జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు ఈ లవ్ జిహాద్ తెలుసు, అదేవిధంగా ఈ ల్యాండ్ జిహాద్ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ హోటల్ జిహాద్ అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ఏందా అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ హోటల్ జిహాదీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. సరే, అసలు విషయానికి వస్తే మన దేశంలో స్వాతంత్రం రాకముందు వరకు ముస్లింల్లో ఎక్కువ మంది ధనవంతులు అయితే ఉంటా వచ్చారు. అందుకు కారణం కూడా ఉంటున్నది. అది ఏంది అంటే మన దేశాన్ని పరిపాలించేటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్లు, ఈ మొఘల్లే ఏది దానికి కారణం. వీళ్ళు దౌర్జన్యంగా ఈ సామాన్యులైనటువంటి పేదవాళ్ళైనటువంటి ఈ హిందువుల ఆస్తులను లాక్కొని వాళ్ళ మీద ఈ లేనిపోయినటువంటి ఈ పన్నులన్నీ కూడా వేసి వాళ్ళ దగ్గర డబ్బులంతా లాక్కొని ఏది ఆ మతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ డబ్బులంతా కూడా పంచిపెడతా ఉన్నారు. దీంతో అప్పట్లో ముస్లింల్లో ఎక్కువ మంది ధనవంతులు ఉంటా ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఏదేమైనా కూడా ఇదే వాస్తవం ఏమంటారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు ఒప్పుదల లేని వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను చాలా మందిని ఇక్కడికి రానిలా వచ్చే వాళ్ళని మధ్య మార్గంలో ఏం చేశారో మీకు కూడా బాగా తెలుసు. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఏది పాకిస్తాన్లో లాగా అది ఏకంగా ఒక మతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాకుండా ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఏర్పడింది. దీంతో సహజంగానే కష్టపడే తత్వం ఉన్నటువంటి మన హిందువులు, సరే ఎందుకంటే వాళ్ళ కష్టం అంటే దాని విలువ ఏందో తెలుసు, బాధలు అంటే ఏం తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టే కష్టపడి పైకి ఎదుగుతూ వచ్చారు. తమ కోసం, తమ పిల్లల కోసం, ఈ దేశం కోసం మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రాత్రనక పగలనక కష్టపడతా అభివృద్ధి చెందుతారు. రూపాయి ఖర్చు పెట్టుకొని పోగు చేసుకుంటా, పిల్లలను బాగా చదివించుకుంటా, వాళ్ళను బాగా ప్రయోజకులుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి రకరకాల కష్టపడతారు. కానీ అదే విచిత్రమో కానీ స్వాతంత్రం రాకముందు వరకు ధనవంతులుగా ఉన్నటువంటి ఎవరు ఈ ముస్లింలు చాలామంది ఈ పేదవారిగా మిగిలిపోయినారయ్యా. ప్రస్తుతం మన దేశంలో ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ పెడితే అది ఏదైనా కూడా నడవాలంటే ఖచ్చితంగా హిందువులు ఆ వ్యాపారాన్ని ప్రోత్సహించాల్సిందే. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. మరి ఇంతమంది దాదాపు 80% మంది హిందువులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఆ వ్యాపారంలో పాలు పంచుకోకుండా ఇంకెట్లా ఏ వ్యాపారం అయితే సక్సెస్ అవుతుంది? అది ఎవరిదైతే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. అంటే హిందువులు కొనుగోలు చేయకుండా ఏ వ్యాపారం కూడా నడవదు. ఆ విషయం మనకందరికి కూడా తెలుసు. ఆ విషయం మనకన్నా ఎక్కువగా ఈ అన్య మతస్థులకే ఎక్కువగా బాగా తెలుసు. అందుకే ఈ మధ్యన ఈ కొంతమంది జిహాదీలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి కొత్త అవతారం ఎత్తారియా. అది ఏదయ్యా అంటే హోటల్ జిహాదీ. ఈ హోటల్ జిహాదీ అంటే ముందుగా ఒక హోటల్ కోసం లైసెన్స్లు అయితే తీసుకుంటారు. తరువాత ఆ హోటల్ పేరును మన హిందువుల పేర్ల మీద రిజిస్టర్ చేస్తారు. చూడండి ఒకసారి బాగా జాగ్రత్తగా రండి, ఆలోచన చేయండి. ఇకపోతే ఆ హోటల్ ఓనర్ పేరు కూడా హిందువుల పేరు మీదనే రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత ఆ హోటల్ ప్రారంభమైనటువంటి తర్వాత ఆ హోటల్ను ఈ జాంబిగాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. చూడండి, ఇక ఆ హోటల్ ఓనర్తో పాటు ఆ హోటల్లో పనిచేసే మేనేజర్లు, వెయిటర్లు, వంట చేసేవాళ్ళు అందరూ కూడా ఆ వర్గం వాళ్ళే ఉంటారు. అంటే హోటల్ పేరు మాత్రం హిందువులది. ఆ హోటల్ ఎవరైతే దాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత జరుగుతుంది. నువ్వు స్కాన్ చేసినా కూడా ఈ మధ్య కాలంలో ఏది వాళ్ళ పేరే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా అప్డేట్ అయిపోయి మన వాళ్ళ పేర్లే పెడతారు. అర్థమవుతుందా? ఓహో, పేరు అదే ఉన్నది, ఓనరు మన వాళ్ళ పేరే ఉన్నదంటే ఇది మన వాళ్ళదని ఏమనుకుంటారు. కానీ చూస్తే అర్థమవుతుంది అంతా కూడా వాళ్ళే ఉంటారు. అర్థమవుతుంది కదా. ఈ విషయం ఇప్పుడు గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఏది మీకు అర్థమయ్యే రీతిలో. విశ్వేశ్వర అనే హోటల్ ఒకటి ఉంటుంది. ఆ హోటల్ను ఆ పేరు మీదనే రిజిస్టర్ చేస్తారు. ఇక ఆ హోటల్ ఓనర్ పేరు సపోజ్ ఈ మహేశ్వర్ అని చెప్పేసి రిజిస్టర్ చేస్తారు. కానీ నిజానికి ఆ హోటల్లో ఉండే ఓనరు వాళ్ళే. ఇక ఆ హోటల్లో పనిచేసే పనులంతా కూడా వాళ్ళే. ఈ విధంగా గుజరాత్లో 27 హోటల్స్ను ఒకేసారి ప్రారంభించారు. తెలుసునా మీకు? అంతేకాకుండా తమ హోటల్స్ నికార్సైనటువంటి హిందువుల హోటల్స్ అని చెప్పేసి గుజరాత్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నారు. మీకు తెలిసినో లేదో, గుజరాత్లో ఏది మద్యం అనేది ఉండదు, మద్య నిషేధం అనమాట. దాంతోపాటు మాంసం కూడా నీకు బహిరంగంగా నీకు ఏడా దొరికేది, అమ్మేది, చేసేది అంతా ఏది ఉండదు. అంటే చాలా వరకు ఎక్కువ మంది శాకాహారులు ఉంటారు. అంటే నీకు శాకాహార దానికి సంబంధించినటువంటి హోటల్ ఏదైనా బాగా నడుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. కాబట్టి వీళ్ళు కూడా తెలివిగా ఏం చేశారు,
మన వాళ్ళ పేరుతో హోటల్స్ ఓపెన్ చేసుకొని మన వాళ్ళ పేరుతోనే అన్నీ కూడా పెట్టుకొని ఈ ఆర్టీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం బాగా జరగాలి కాబట్టి. అయితే ఆ ఆర్టీసీ వాళ్ళకు ఈ హోటల్స్ మీద అనుమానం వచ్చింది. ఏదో ఒకటి చేసుకుంటారు, ఏ పనికి మాల పనులు ఏదో ఒకటి చేసి ఉంటారు. ఇక ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు ఆర్టీసీ వాళ్ళు. అంతే, ఇక పోలీసులు ఏం చేశారు, వెంటనే రంగంలోకి దిగిపోయి నిజాలను అయితే బయటికి తీశారు. ఆ హోటల్స్ మొత్తం కూడా ఈ ముస్లింలవనే, కానీ వీటి పేర్లను మాత్రమే ఈ హిందువుల పేర్లు పెట్టుకొని ఇదంతా కూడా చేస్తారని చెప్పేసి విషయం అయితే బయటకు వచ్చింది. అంతే, ఇక వెంటనే స్పందించినటువంటి గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఈ 27 హోటల్ సంబంధించినటువంటి లైసెన్సులు మొత్తంగా క్యాన్సిల్ చేసి పారేసింది. అంతేకాకుండా ఈ హోటల్కి సంబంధించినటువంటి యజమానులపైన కేసులు కూడా బుక్ చేశారు. అంటే చూడండి, వీళ్ళకు మన డబ్బులు కావాలా, కానీ హిందువులంటే లెక్కల, హిందువులంటే విలువలే, మన పండగలన్నా, మన దేవీ దేవతలన్నా, మనకు సంబంధించినటువంటి మన మనోభావాలన్నా ఏమి వాళ్ళకి పట్టదియా, ఏమి వాళ్ళకి అవసరం లే. నువ్వు వినాయక చవితి మండపాలు పెట్టుకుంటే వాళ్ళు దాడి చేస్తారు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, మన రాయచోట్లో ఐప్సాన్ ఊరేగించావన్నా కూడా నువ్వు ఎట్ట ఊరేగించావు, నువ్వు సౌండ్ పెట్టినావు, అది ఇది అని చెప్పేసి దాడి చేసి అయినారు. ఒరే, ఈ ఊరు ఆ ఊరని లేకుండా యాడైతే ఉంటారో ఆడల్లా రోజుకి 5 మాటలు నమాజ్ పేరుతోటి మైకులు పెట్టి సావదొప్పుతూ ఉంటారు. ఏది పసిబిడ్డలు ఉంటారు ఇండ్లలో అని కూడా లేకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారే అని చెప్పి కూడా లేకుండా, నిద్ర లేచిన టాన్సి పొద్దుగులు 5 మాటలు సావదొప్పుతారు. ఎవరన్నా ఏమన్నా అడిగినారా హిందువులు ఆడినా దేశంలో, ఒరే మీరు ఈ మారి పెట్టి చేసి ఇంత చేస్తున్నారు, మా ఈ మారి ఇబ్బందిగా ఉన్నది, మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఈ మారి ఇబ్బంది పెడతారు, వాళ్ళు నిద్రపోవడం లేదు, ఈ మారి చేస్తానని చెప్పేసి ఎవరన్నా ఏమన్నా మాట్లాడినారా? కానీ వాళ్ళకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నదని చెప్పేసి మన వాళ్ళ మీద దాడులు చేస్తారయా. మత సామరస్యం ఏంటంటే ఇదే, హిందువులది కాదు మత సామరస్యం. వీళ్ళు అసలు హిందువులు వీళ్ళు మత సామరస్యాన్ని పాటించడం లేదు. మత సామరస్యాన్ని పాటించందంటే ఎవరంటే వీళ్ళే. మీకు అర్థమవుతుందా? నేను ఇంతకంటే ఇంకేం చెప్పాలా, ఇంక మీరు అర్థం చేసు. నేను స్వామి నేను ఎవరిని కూడా రెచ్చగొట్టేదని చెప్పడం లేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ప్రపంచంలో హిందూ ముస్లిం బాయ్ అని చెప్పింది ఎవరయ్యా అంటే, ఒక ముస్లిము ఏది రంజాన్లో హలీం పెట్టినా, ఒక క్రిస్టియన్ వాళ్ళు క్రిస్మస్ రోజు ఒక కేక్ తప్పుకొచ్చి చేతలో పెట్టినా కానీ నాకు తినేది ఎవరంటే మనోళ్ళే. కానీ మనోళ్ళు ఏదైనా ప్రసాదం పెడితే తినేది పక్కన పెట్టి అసలు నేను మనిషిగా చూచే కదా. ఎంతసేపటికి ఏదో రకంగా హిందూ సమాజాన్ని లేకుండా చేయాలంటే ప్రయత్నం చేస్తుంది. నిజాలు మాట్లాడితే చాలా మందికి నచ్చదు. వాస్తవం అయితే ఇదే, ఎవరు ఒప్పుకోకపోయినా కూడా. ఇప్పుడు నాయనా మేము ఈ విధంగా బాధపడుతున్నాము, మా మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మేము విధంగా హత్యలకు, అత్యాచారాలకు, దారుణాలకు, దాష్టికాలకు మేము లోనైపోతున్నాం, మా హిందూ సమాజం ఈ మారి అల్లాడిపోతుంది, మేము బతకలేకుండా, ఈ దేశంలోనే మేము బతకలేకుండా రా కుయ్యమ్మరు అని చెప్తే ఆ తేలుగుట్టిన దొంగలాగా పక్కన చేరుకొని అట్నా అన్నట్టు అదొక ఎగతాళి. అదే కన్నా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మనం ఏమైనా జోక్యం చేసుకున్నాం అనుకో, మీకు ఎవడిచ్చాడు హక్కు, మీకు ఆ రైట్ మీకు హ్యాండిస్ వచ్చింది, మమ్మల్ని అడిగేదానికి, మమ్మల్ని క్వశ్చన్ చేసేదానికి, ఇది మా మతాచారం, ఇది మా ఇష్టం అని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడతారు. ఏమంటాలే అంటే ఈ దేశము మత ప్రాతిపదికనే కదా విడిపోయింది. ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, హిందూ దేశంగా భారతదేశము. మరి ఈ దేశంలో హిందువులకి ఎందుకు హక్కులు లేవు మాట్లాడేదానికి కూడా? అంటే హిందువులు నోరు తెరిచిన అయినా మేము ఈ విధంగా బాధపడుతున్నాము, మాకు ఈ విధంగా మా హక్కులు మేము కోల్పోతున్నాము, మాకు మాట్లాడేదానికి, మా బతికేదానికి కూడా మా హక్కు లేకుండా పోతుంది, మేము ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారా స్వామిని అడిగేదానికి కూడా లేకుండా పోతుంది. ఎట్ట ఏ విధంగా హిందువులు వాళ్ళ బాధను ఏ విధంగా కన్వే చేయాలో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మనకు తెలియకుండానే ఇంకా ఎన్ని జిహాదీలు ఉన్నాయో, ఇంక మన మీద ఎన్ని మనకు తెలియకుండానే దాడులు జరుగుతాయో మీరు అర్థం చేసుకోండి. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకునేంత చెప్పే ప్రయత్నం నాది, ఆ తర్వాత దైవేచ్ఛ. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీరు గ్రహిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి, మీ ఇష్టం. తర్వాత అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకో మాట చెప్తున్నా, ఈ ఛానల్లో సరే మంచి న్యూస్ చెప్తారు, ఏది మనం తెలుసుకోవాల్సినటువంటి న్యూస్ చెప్తారు, ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా, మనలో మార్పు రావాలా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అడక్కదొబ్బినట్టున్నది నా బతుకు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. జై శ్రీరామ్.